నీ ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మీరు హ్యాపీగా ఉండొద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దని నీ శత్రువులు ఎంతోమంది నీ నాశనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది అంటారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అందులో అధిక శాతం శత్రువులు ఎవరంటే నిన్ను వ్యక్తిగతంగా ఎన్నడూ కలుసుకొని వారే నీకు అత్యధికంగా శత్రువులు ఉంటారు. నీ ఇరుగు పొరుగున ఉన్నవారి కంటే నిన్ను ఎన్నడూ కలుసుకొని వారే నీకు ఎక్కువగా శత్రువులుగా ఉంటారు. అయితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ శత్రువులను నీ పాదం కింద, పాద పీఠం కింద వాడిని పెట్టేస్తాను, వాడిని నలిపేస్తాను. అందుకే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు సాతానును ఎప్పుడు శీఘ్రంగా నీ పాదముల కింద ఏం చేస్తావు? చిదక తొక్కిస్తా చెప్పాడు. ఏ వాగ్దానమైతే ఆయన కుమారునికి దయచేసి ఉన్నాడు, అదే వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. ఏ సాతానైతే నిన్ను పీడిస్తూ ఉందో ఇక నువ్వు ఆ సాతాను ఏం చేయాలి? పాద పీఠం కింద ఏం చేయాలి? నీ పాదాల కింద ఏం చేయాలి? చిదక తొక్కాలి.